మిస్ చేసుకున్నా. ఏమి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు అనుభవం ఉందండి. సముద్రంగా అనుకోవచ్చు, నేనుగా ఆత్మగా, ఏదైనా ఒక పేరు పెట్టుకోవచ్చు. ఓకే, కానీ ఆ నేనుకి, నేను అంటే నేను ఎలా ఉందో అన్నది నేనుకి అవగాహన కలిగింది. కలిగినప్పుడు అంటే ఇంక అక్కడ మాటలు ఏమంటారా ఇంకా మళ్ళీ? అవగాహన కలిగింది అనే దానికి అర్థం ఏమంటే ఆ మాటలు ఆగిపోవడం అనమాట. ఆగిపోవడం. అప్పుడు అవగాహన కలిగింది అని చెప్పచ్చు. అవగాహనకి తాత్పర్యం ఏమి, ఒక విషయం మీ అనుభవానికి వచ్చింది, తాత్పర్యం ఏమి అక్కడ ఆగిపోతుంది. ఇది ఉండదు. మరి ఆగిపోతే ఇంక ఉండదా అంటే ఉంటుంది, కానీ మీ స్వానుభవంలో మీరే ఉంటారు. తత్కాలంలో ఇదిగా కూడా ఉంటారు, ఇదిగా మారిపోరు. సముద్రంగా ఉంటారండి, అలగా మారిపోరు. అలగా కూడా మీరే ఉంటారు. అదే అలగా కూడా నేనే ఉంటూ మాట్లాడతాను. అప్పుడు మీరు మాటలు ఉంటాయి, వ్యవహారం ఉంటుంది. అంత మాత్రం చేత మీరు మాటలు మీరైపోరు, వ్యవహారం మీరైపోరు. తత్కాలంలో కార్యముగా ఉంటుంది. అన్ని చేసుకున్నా సముద్రమే కదా ఉంది, అలగా కూడా. అవును, సముద్రానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఒక్కసారి ఆ అనుభవం వచ్చేస్తే సముద్రమే. అవును, సముద్రానికే ఇదంతా. అలకేముంటుంది? అలా ఇప్పటి వరకు నేను ఉన్నాను అనుకుంటుంది, తర్వాత అలకి అర్థమైంది నేను ఉన్నట్లున్నానని. అప్పుడు అలగా ఉండే అవకాశం లేదు, సముద్రమే కదా ఉంది. అదే నాకు ఇక్కడ పాయింట్ నాకు దొరికిందండి. ఇక్కడ దొరికింది నాకు. అదేమనుకుందంటే నేను కూడా ఉన్నాను అనుకుంటుంది ఇప్పుడు దాకా. అవును, అల కూడా నేను ఉన్నాను ఉనికితో అన్నది అలకు అర్థమైంది. కాదు, నేను కూడా ఉన్నానని అనుకుంది. అప్పుడు అలకేమర్థమైందంటే కాదు ఉనికి సముద్రాందే, అలగా నేను తత్కాలంలో ఉన్నట్లున్నాను అని చెప్తుకొచ్చేసరికి ఎత్తుకి రావడం, అల పేడౌట్ అయిపోవడం, సముద్రం అనే అనుభవం రావడం అన్ని ఏకకాలంలో జరుగుతాయి. వ్యవధి ఉండదు. మరిచి అల ఉనికిని నిజమనుకున్న తాను ఎత్తికి రావడం, అలగా పేడౌట్ అవడం, సముద్రమైన అనుభవంగా ఉండడము అంతే స్పాట్ లో జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ గా ఉందండి. కాబట్టి ఏదో అలక అనుభవం వచ్చింది అదే ఎట్లా చెప్తాం, రావడము, ఆ సముద్ర అనుభవంగా ఉండడము, అల పేడౌట్ అవడము జరిగిపోతుంది కదా. అప్పటిదాకా అలా నిజంగానే అనిపిస్తుంది. అలక జ్ఞానోదయం అవ్వడం, అలకేదో సాధన చేయడం, అలక సముద్రాన్ని పొందడానికి ఎంతో తపస్సు చేయడం, ఇదంతా అలవైపు నుంచి నిజమే అన్నట్టు కనిపిస్తుంది. ఒక్కసారి అనుభవానికి వచ్చేస్తే అదే ఉంటుంది, ఇది పేడౌట్ అయిపోతుంది, ఉన్నట్లున్నది అయిపోతుంది అనమాట. అప్పుడు కూడా కార్యం ఉంటుంది, తత్కాలంలో జరుగుతున్న కార్యములు వల్లే ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుతున్నంత సేపు ఉంటుంది, తర్వాత మాటగా ఉంటారు కదా, మీరు సముద్రంగా ఉంటారు, సముద్రంగానే ఉంటున్నారు. భగవాన్ కూడా సందర్భంలో ఏమన్నారంటే, నువ్వు సదా మనిషిగా మారిపోలేదు, ఎప్పుడైనా గుర్తుకొచ్చినప్పుడు అనుకుంటున్నావు అన్నారు. భగవాన్ చెప్పారు ఈ మాట. ఎప్పుడు నువ్వు అదిగానే ఉన్నావు, ఇది అయిపోలేదన్నారు. ఎప్పుడైనా నేను మనిషినే, నువ్వు కాదు నువ్వు పాలనవాడు అంటే నేను మనిషినే నిరూపించుకుంటాడట. అప్పుడు గుర్తుకొస్తుంది మళ్ళీ మనిషినే అనుకుంటున్నావు, ఉండడం సముద్రంగానే ఉంటున్నావు, అదిగానే ఆత్మగానే ఉండడం అనేదే సహజ లక్షణంగా చెప్పారు భగవాన్. విచారణ చేయమంటే భగవాన్ విచారణ అనే మాట ఎందుకు చెప్పారంటే, ఆ జప్తిగా ఉండమని. అవిచారం అంటే విచారణ లేకపోతే అవిచారణ అయిపోతుంది కదా. అంటే మీరు శుచిగా నిజం చేసేసుకున్నారు కాబట్టి కాదు విచారణగా ఉండని అన్నారు. విచారణ చేస్తే అదిగా ఉంటారు. అవును, ఇది కాదని తేలిపోతుంది. అవును, అవిచారణ కాకుండా ఉండు అని చెప్పడం తాత్పర్యం చెప్పారు గురుగారు. అర్థం విచారణ అంటే విచారణ చేయమంటే ఏదో చేయమని కాదు, నేను అని జ్ఞప్తిగా ఉండు. అవిచారణ కాకుండా ఉండడము అంటే జ్ఞప్తి విడవకుండా ఉండుట, జ్ఞప్తిగా ఉండుట. ఆ జ్ఞప్తిగా ఉండుటకే విచారణ అనే పేరుతో చెప్పారు భగవాన్. అవును, ఆ జ్ఞప్తే తాను, తనకు జ్ఞప్తి కాదు. జ్ఞప్తిగా ఉంటే మీరు సముద్రమే కదా. జ్ఞప్తిగా ఉండడం అంటే సముద్రంగా ఉండుట. అవును, జ్ఞప్తిగా లేనప్పుడు అలా నిజమనిపిస్తుంది, అలా కార్యం నిజమనిపిస్తుంది, అలా వ్యవహారం అంతా నిజమనిపిస్తుంది.
కానీ ఎరుక ఉంటుందిగా, జప్తులో ఎరుక, నేను సముద్రాన్ని ఎరుక ఉంటుంది. ఎరుకు ఉంటుంది, ఎరుకు సదా. నేను దాని సముద్రం వల్ల అది వచ్చిపోయేది కాదు, సదా ఉంటుంది. ఇది ఉన్నప్పుడు ఉంటుంది, ఇది లేనప్పుడు ఉంటుంది. అవును, ఇప్పుడు ఎరుక వల్ల అలాగా ఉండిపోం, మళ్ళీ సముద్రం అయిపోతాం. అవునండి, మళ్ళా మాట్లాడండి. మళ్ళీ అది నా అనుభవం చేస్తున్నాను. అలా కదండి, ఇప్పుడు అలాగా మాట్లాడండి. ఒక్క నిమిషం అలాగా ఉంటూ ఆ సముద్రం నేను ఎరుకని అనే స్పష్టత కలిగి ఆ ఉనికితోని అలాగా అంటే ఆలోచన అప్పుడు ఏదైనా వ్యవహారంగా రావచ్చు. అలా మాట్లాడుకున్నా కూడా నేను సముద్రాన్ని ఎరుక ఉంది లేదా? చెప్పండి మీరు, మరి నాకు తెలియక అలా అంటున్నాను. అలా మైక్ అనమాట అండి. ఒకసారి సముద్రం అనే అనుభవానికి వచ్చేసిన తర్వాత అన్ని మాటలు తనవే అవుతాయి, చాలా మైక్ అయిపోతుంది. మైక్కి ఏముంటుంది? మైక్ ఉనికి లేదు. మైక్ కొనుక్కు ఉండదు, కానీ మైక్ మాట్లాడేవాడు ఉన్నాడు, కానీ మైక్ లేకపోతే ఆ మాట వినిపించదు. అవును, అదేమో ఉన్నాడు, మైక్ లేదు, ఏంటి ఎవరికి తెలుసు? తెలీదు. అలాగని చెప్పేసి వాడు లేడు, మైక్ ఉంది, మాట్లాడలేదు, మాట్లాడదు కదా, మాట్లాడదు. కాబట్టి మైక్ ఉండాలి, మైక్ ద్వారా మాట్లాడేవాడు ఉండాలి. ఇద్దరు ఉంటేనే పని అవుతుంది, ఒకటి ఉంటే పని అవదు. అంటే అప్పుడు అక్కడ సముద్రమే కదా మాట్లాడేది కూడా, సముద్రమే ఉంది. అవును, ఇప్పుడు అర్థమైందండి మీరు చెప్పింది నాకు. ఇప్పుడు మైక్ ఉందండి, కొత్త మైక్ మాట్లాడుతుంది ఏంటి? మాట్లాడదు. పోనీ అలాగని చెప్పేసి కొత్త ఆత్మస్వరూపం దృష్టి మైకే లేదనుకుందాం, ఎవరికి కావాలి ఈ మాటలు? ఎవరితో ఎక్కడ ట్రాన్స్లేషన్ లేదు కదా, లేదు, ప్రకటనకు రాలేదు. మైక్ ఉంది కాబట్టి ప్రకటనకు వస్తుంది. అవును, ఆ ప్రకటనకు వచ్చింది కూడా తన విషయమే కదా. అవును, తానే కదా, సముద్రమే. అవును, మైక్ ద్వారా వ్యవహరించేది. సూపర్ ఉందండి బాబు, ఎక్సలెంట్ గా చెప్పారు. అసలు ఎంత స్పష్టత ఉందంటే మీ మాటల్లో పట్టి గారు, మీకు జోహార్లు, హ్యాండ్స్ ఆఫ్. మీ క్లారిటీకి మీ యొక్క మళ్ళా మీరు అలవైపు వచ్చేసి అలా ఏదో రకంగా అలాంటి అలా గురించి చెప్తున్నట్టుంది. కానీ అలా అనకుండా ఉండాలనిపించట్లేదు. ఏమైంది, కాసేపు అలాగా ఉంటాను. ఏమైపోయింది ఇప్పుడు? నేను సంతోషం. ఎన్ని పాత్రలనే ఇచ్చి ఏకపాత్ర ద్విపాత్ర అంటారు కదా, అలా ఓకే. మాట పట్టి గారు, నేను సముద్రాన్ననే నాకు ఎరుక, నాకు స్పష్టత కలిగింది కాబట్టి నేను కొంచెం సరదాగా కాసేపు ఒక్క నిమిషం నేను పట్టి గారితో అలా మాట్లాడుకుంటాను. అది నా ఇష్టం. అందుకే జ్ఞానానికి రెండు వైపులా ఉంటాడు పదును. అవును, అది నా ఇష్టం. నాకు అలా మాట్లాడుతాం పట్టి గారు, నేను అలా అంటూ నాకు ఇష్టం కాబట్టి నేను మాట్లాడుకుంటా. అవును, అక్కడ పట్టి గారికి సంబంధం లేదు అక్కడ. అవును, అలా 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 మాట్లాడుకుంటున్నాను. తర్వాత మళ్ళీ సముద్రమే. అవునవును, అంతే కదా. ఎప్పుడు ఎన్టీ రామారావు గానే ఉన్నారు, అప్పుడప్పుడు ఏదో తోటరాముడు, కృష్ణుడు ఆ పాత్ర ఈ పాత్ర ఇచ్చి కవులు చెప్తుంటారు. అంత మాత్రం మారిపోలేదు కదా ఆయన, ఆ పాత్ర మారిపోలేదు. అందు గురించే లీలన్నారు ఈశ్వరుడికి, ఇది సృష్టి. లీలని చెప్పడానికి మీరున్నట్టు సరదాగా వచ్చేటట్టు వేలుకుని తను సృష్టి చేసుకుని తన సృష్టితో తను ఆనందిస్తూ మళ్ళీ వదిలేస్తున్నాడు. అవును, ఇప్పుడు భట్టి గారు సముద్రంగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో కాసేపు అలా ఒక 2 నిమిషాలు అలా మాట్లాడుకుంటే ప్రమాదం ఏం లేదు. ఏమీ లేదు, ఆట తెలిసిన అమ్మాయి ఎలాగైనా ఆడుకోవచ్చండి. అలాగే ఆట తెలిసినోడు. అది కామెడీ ఇష్టం నాకు. కామెడీ 2 నిమిషాలు వాడుకుంటా, తప్పే ఉంది. ఏమైనా అభ్యంతరం అది అలా అలా మాట్లాడినంత మాత్రం నేను అలాగా ఉండిపోను. అలాగా అవును, తెలుస్తుంది, అట్లా తెలుస్తుందండి. అలాగా ఉండిపోను. ఎందువల్ల ఉండిపోను? నాకు స్పష్టత కలిగి ఉంది. స్వానుభవంతో నేను సముద్రాన్ని అనే అవగాహన కలిగి ఉన్నందువల్ల నేను అలాగా ఉండిపోను. అవును, మళ్ళీ వచ్చేసి మళ్ళీ సముద్రంగా స్పష్టత అనేది ఉంది, స్పష్టతగానే ఉన్నారు. అవును, ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. ఒకసారి కలిగేసిన తర్వాత ఇంకా దానికి తిరిగి ఉండదు.
మజ్జిగలో వెన్న చిలికక ఇంకా కలదు. మజ్జిగే వెన్నే. అవును. ఎంత కలుపుదామన్నా పాపం చాలా ఇబ్బంది కాదు. అవును అవును. అలాగే అంతే, మనం కూడా అంతే. కాసేపు అలాగా మాట్లాడుకుంటాం, మళ్ళీ సముద్రం అయిపోతాం. ఏం పోయింది, నో ప్రాబ్లం. అదండి, మనకి రహస్యం తెలిసిపోయింది కదండి. కీ ఏంటో ఇప్పుడు ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది ఏంటన్నది. అలా ఓపెన్ చేసేసాం కదా, అలా అనొచ్చా, అలా అనకూడదా? ఓపెన్ అయిపోయింది. అయిపోయింది, ఓపెన్ అయితే తెలిసిపోయింది. బుద్ధుడు ఓపెన్ అయిపోతే ఒకటే ఉంటుంది. బుద్ధుడు వాడతాడండి, తనతో తాను సంభాషించడమే, తనతో తాను ఉండడమే, ఇతరం ఉండదు పోతుంది అనమాట. అవును, బుద్ధుడు మనసుతో మాట్లాడుకుంటాడు. నీవెక్కడో, నీ ప్లేస్ ఏంటో నాకు తెలిసిపోయింది ఓ మనసా. నువ్వు గృహాన్ని నిర్మించలేవు, నా కట్టెలు విరిగిపోయాయి, ఇంద్రియాలు కాలిపోయాయి, నిర్మించలేవు గృహాన్ని అని మాట్లాడుకుంటాడు. నువ్వెక్కడున్నావో ఏంటో, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అంటాడు మనసుతో బుద్ధుడు తపస్సులో. మనకి అవగాహన కలిగిన తర్వాత ఇంకా అలా ఉండిపోతాడు. నేను ఒక బుద్ధుడి పుస్తకం చదివినప్పుడు నేను ఈ మాటలు కొంచెం గుర్తున్నాయి నాకు. అలాగే మనకి శరీరానికి వ్యక్తిపరంగా ఉండే అన్ని కాలిపోతే ఏముంటాయి చెప్పండి పట్టి గారు? ఇంకా ఏముంటుంది? ఏముండదు, ఉండదు. కాలిన తాడులా ఉంటాం అలా. ఊరికే వ్యవహారానికి అట్లా కనిపిస్తుంది, ఉన్నట్టు కనిపిస్తుంది. అవును, ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం లేదు, పట్టుకుంటుంది. బంధించడానికి పనికిరాదు. కాలిన తాడిని ఎలా బంధిస్తారండి? అలా పనికిరాదు, అది పనికిరాదు, చూడడానికి కనపడుతూనే ఉంటాను. అంతే అంతే అంతే, అక్షరాలు అంతే అండి. చాలా సంతోషం అండి. సంతోషం అండి. సరే మరి ఉండనా? నమస్కారం. ఎప్పుడైనా మాట్లాడచ్చు, పర్వాలేదు. మీరు చేస్తాను మీకు ఎప్పుడైనా మాట. పట్టి గారు మీరు నైట్ చేయొచ్చా? 9 అలా టైం పడుకుంటే పోతారా? లేదు, చేయొచ్చు. అంటే నాకు కొంచెం మీరు చేసే సమయాన్ని బట్టి, కొన్ని ఆదివారం గురువారం అయితే సత్సంగాలు ఉంటాయి. ఈ మధ్యని చూద్దాం. జ్ఞాపకం ఉండదు అప్పుడు, నా అవగాహన నా ఎరికే మాట్లాడిస్తుందండి. అలాగే చూద్దాం. అదే కావాలనుకుంటే సమయం అదే ఇస్తుందండి. జ్ఞాపకాలు కూడా ఉండట్లేదమ్మా అసలు ఏమీ. వారాలు తిథులు అలా గుర్తులే ఉండట్లా. సంతోషం.